హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సర్నార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారు కొత్తగా నియమింపబడిన మొత్తం మంత్రులందరికీ కూడా శాఖలు కేటాయించారంట కదా, మరి ఎవరెవరికి ఏ శాఖలు ఇచ్చారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ దృష్టి ఉంది కాబట్టి ఆయనకి ఏ శాఖ ఇచ్చారు? యాక్చువల్గా చంద్రబాబు గారితో కలిసి 25 మంది ఉన్నారు. ఇంకొకరికి ఇవ్వచ్చు యాక్చువల్గా, బట్ ఒకటి పెండింగ్లో పెట్టారు. అది మోస్ట్లీ బీజేపీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ నుంచి ఒకరికే ఇచ్చారు, ఇటు జనసేన నుంచి ముగ్గురికి ఇచ్చారు. కాబట్టి ఒకటైతే అట్టి పెట్టారు. ఓవరాల్గా 25 మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఆ మంత్రి పదవులకు సంబంధించిన శాఖల్ని కేటాయించారు. ఇందాకే రిలీజ్ చేశారు. సో ఎవరెవరికి ఏ శాఖలు వచ్చాయనేది ముందు నేను చదువుతాను. నారా చంద్రబాబు నాయుడు జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలొకేటెడ్ టు మినిస్టర్స్. ఇక కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయనకి మొన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇది రాకముందే మనం చెప్పుకున్నాం. పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంటు, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంటు, ఫారెస్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అది పవన్ కళ్యాణ్కి. నారా లోకేష్ గతంలో చేసిందే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ, ఇది మొన్న చేసిందే లాస్ట్ టైము. కింజరపు అచ్చెన్నాయుడు అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, అనిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్. కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్, సో మైన్స్ ఎక్సైజ్ శాఖ. నాదెండ్ల మనోహర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్, ఇది కూడా మనం చెప్పుకున్నాం. పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇది కూడా ఆయన గతంలో చేసిందే. సత్యకుమార్ యాదవ్, ఈయన బీజేపీ ఏకైక బీజేపీ అతనికి ఇచ్చారు. ధర్మవరం నుంచి ఈయన గెలిచారు. ఈయనకి హెల్త్, ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇక డాక్టర్ నిమ్మల రామనాయుడు వాటర్ రిసోర్స్ డెవలప్మెంటు. తర్వాత నస్యం మహమ్మద్ ఫరూక్ లా అండ్ జస్టిస్, మైనార్టీ వెల్ఫేర్, మహమ్మద్ ఫరూక్కి. ఆనం రామనారాయణ రెడ్డి, ఈయన గతంలో వైసీపీలో ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు. ఈయనకి మళ్ళీ ఎండోమెంట్ శాఖ, దేవాదాయ శాఖ ఇచ్చారు. పయ్యావుల కేశవ్, ఈయనకి ఆర్థిక శాఖ ఇచ్చారు. ఫైనాన్స్, ప్లానింగ్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్, సో ఈయనకి ఆర్థిక శాఖ. బుగ్గన ఉన్న పదవి ఈయనకి వచ్చింది. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఈయనకి ఇచ్చారు. కొలుసు పార్థసారథి, ఇతను ఒక లక్కీ ఫెలో, ఎందుకంటే గతంలో వైసీపీలో మంత్రిగా ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ చేరాడు, ఇక్కడ కూడా మంత్రి వచ్చింది. హౌసింగ్ అండ్ పిఆర్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ అండ్ ఇది. తర్వాత డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి సోషల్ వెల్ఫేరు, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేరు, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్, ఈయనకి వచ్చింది. తర్వాత గొట్టిపాటి రవికుమార్ ఎనర్జీ, ఇంధన శాఖ. కందుల దుర్గేష్, ఈయనది కూడా మనం ముందే చెప్పుకున్నాం, టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ. సో సినిమాటోగ్రఫీని తన కంట్రోల్లో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ తన కంట్రోల్లో ఉంటే బెటర్ అని. రెండోది, ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సాధక బాధకాలు పవన్ కళ్యాణ్కి తెలుసు కాబట్టి తన దగ్గర ఉంటే బెటర్ అనేది ఆయన అనుకున్నారు. ఓకే, సో అది బాగానే ఉంది. కందుల దుర్గేష్కి ఇచ్చారు, జనసేన. గుమ్మడి సంధ్యారాణి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి రోడ్స్, బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. టీజీ భరత్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్. సవిత బీసీ వెల్ఫేర్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. వాసంశెట్టి సుభాష్ లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్. తర్వాత కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ, మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సెర్ప్ అంటే మన ఇప్పుడు పెన్షన్లు అవన్నీ దాని కిందకు వస్తుంది. అట్లాగే ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్, ఎన్ఆర్ఐతో కోఆర్డినేషన్ కూడా ఈయనకే ఉంటుంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్. ఇది బేసిక్గా. అంటే మనకి ప్రధానంగా పవన్ కళ్యాణ్కి ఏది ఇస్తారనేది గతంలో ఉన్నది, హోమ్ ఇస్తారని. దీంట్లో ఒకటి మిస్ అయినట్టున్నాను, తానేటి అనిత వంగలపూడి హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. హోంశాఖ ఎవరికి అనుకుంటున్నారు, చివరికి మహిళకే ఇచ్చారు. గతంలో తానేటి వనిత అనింది, ఇప్పుడు వంగలపూడి వనితకి ఇచ్చారు. ఇద్దరు వనితలే, అంటే పేర్లు కూడా వనితలే, వాళ్ళు స్త్రీలు ప్లస్ వనితల పేర్లు. ఇది నాకు తెలిసి ఫస్ట్లో వైఎస్ఆర్ హోంశాఖని సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చారు. అప్పటి నుంచి కూడా చాలామంది మహిళలకి ఇస్తూ వస్తున్నారు. మామూలుగా హోమ్ని
మగవాళ్ళు అయితే స్ట్రాంగ్గా నడుపుతారని ఒక ఇది ఉంది. బట్ జనరల్గా రీజనల్ పార్టీస్లో ఎవరికి హోమ్ ఇచ్చినా ఫైనల్గా సీఎంఏ కంట్రోల్లో పెట్టుకుంటారు. కాకపోతే ఇక్కడ ఆమెకు హోమ్ ఇచ్చారు. ఆమె చిన్న వయస్కురాలు కూడా 36 ఎంతో ఆమెకి. సో ఆమె ఒక టీచర్ గతంలో. సో ఆమెకు పవర్ఫుల్గానే చేయగలరు. ఎందుకంటే ఆమె గతంలో కూడా రోజాతో అసెంబ్లీలో ఢీకొనడం, బయట కూడా ఆమె స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడడం, తెలుగు మహిళా విభాగ అధ్యక్షురాల్లా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ కూడా, ఎంఈడీ చేసి టీచర్గా కూడా పనిచేశారు. సో తను బాగా మాట్లాడగలదు, కంట్రోల్ చేయగలదు. పైగా ఆమె ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఆమెకి ఇవ్వడం అయితే సముచితంగానే ఉంది. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్కి ఇస్తారని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్కి హోమ్ పట్ల ఇంట్రెస్ట్ లేదనేది పవన్ కళ్యాణ్ గతంలో కూడా చెప్పాడు. తనకి మేజర్గా ఏంటంటే ఎన్విరాన్మెంటు, అగ్రికల్చరు ఇవన్నీ నాకు ఇష్టము అని చెప్పారు. ఆయనకి తగినట్టు అవన్నీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, నేను మొన్న కూడా చెప్పా, పవన్ కళ్యాణ్ ఈ శాఖలు ఖచ్చితంగా న్యాయం చేయగలడు. ఎందుకంటే తనకి ఈ శాఖలకు సంబంధించిన ఆయా రంగాల్లో ఎవరు పనిచేస్తున్నారో మేధావులు, వాళ్ళతో కలవడం అవన్నీ చేయగలడు. ఆల్రెడీ నిజానికి ఎన్విరాన్మెంట్ చాలా ఘోరమైన పరిస్థితిలో ఆంధ్రాలో ఉంది. దీని మీద తల్లావుజుల పతంజలి శాస్త్రి లాంటి వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు ఎప్పటి నుంచో. అలాంటి వాళ్ళ సలహాలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకోగలిగితే బాగా ఎఫెక్టివ్గా చేయొచ్చు. అది పవన్ కళ్యాణ్కి ఒక మంచి శాఖ అని చెప్పొచ్చు. ఇక ఆల్రెడీ ఇక్కడ ఎట్లాగూ మనకి కేటీఆర్ ఐటీ, హ్యూమన్ రిసోర్స్ ఇవన్నీ చేశాడు. అక్కడ కూడా లోకేష్ కూడా అదే ఈక్వలెంట్. గతంలో కూడా లోకేష్ అవి చేశాడు. తను కూడా ఎబ్సెంట్గా చేయగలడు అవి. ఆల్రెడీ తనకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక ఇంకా చంద్రబాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇది నాలుగోసారి దేశంలో 4వసారి సీఎంలు అవ్వడం అనేది వెరీ వెరీ రేర్ ఫీట్. అది ఆయన సక్సెస్ అయ్యాడు. సో అంటే మోడీ కూడా 4 సార్లు సీఎం అయ్యాడు. ఆ రకంగా చంద్రబాబు కూడా 4 సార్లు అయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, నాకు తెలిసి చంద్రబాబు రికార్డ్ని ఇప్పుడు ఎవరు బ్రేక్ కూడా చేయలేరు. సో ఎందుకంటే ఇక్కడ 2 సార్లు అయ్యాడు తప్ప 3వసారి అవ్వలేకపోయాడు ఈయన. మళ్ళీ ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందో లేదో తెలియదు. ఏదేమైనా ఆయన రికార్డు క్రియేట్ చేశాడు. సో మంత్రివర్గంలో గతంతో పోలిస్తే బీసీలు తగ్గారు, ఎస్సీలు తగ్గారని వైసీపీ కంపేర్ చేస్తూ పెడుతుంది. ఓవరాల్గా మంత్రిత్వ కూర్పు అయితే బెటర్గా ఉందనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూత్కి పెద్దపీట వేశారు. ఒక రకంగా ఇది లోకేష్ టీం లాగా, అంటే ఫ్యూచర్కి ఇది ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగుదేశానికి ఊపు రావడం కానీ, కూటమి విజయానికి కానీ మేజర్ రోల్ పవన్ కళ్యాణ్ అనేది అందరికీ తెలుసు మనం. సో అందుకని చంద్రబాబు గెలిచిన తర్వాత అదేదో ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అనే ఒక సామెత ఉంది. అలా కాకుండా గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. దీనికి ఒక కారణం ఏంటంటే నెక్స్ట్ కూడా ఎన్నికలకి ఇదే టీంతో వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్కి పెద్దపీట వేస్తే కాపు ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇదే దీంతో వెళ్తే మనకి 2029లో కూడా బలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమాత్రం పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెడితే అది మన గెలుపు మీద ప్రభావం పడుతుంది అనేది చంద్రబాబుకు ఉందన్నమాట. అందుకని పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. ఆయన అడిగిన శాఖలే ఆయనకి ఇచ్చారు. ఆయన హోమ్ అడుగున్నా హోమ్ ఇచ్చి ఉండేవాళ్ళు, ఆయన ఏది కోరుకున్నా ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇది ఆయనే కోరుకున్నట్టుగా ఉంది. రకరకాల పుకార్లు వచ్చాయి. లోకేష్ ఆయనకి హోంశాఖ ఇవ్వడానికి ఇబ్బంది అని, తర్వాత డిప్యూటీ ఇవ్వడానికి ఇబ్బంది అని. అదేం లేకుండా డిప్యూటీ ఇది కూడా ఇచ్చారు. మామూలుగా అయితే డిప్యూటీ ఒకరికి ఇచ్చి ఇంకొక ఇద్దరిని పెడుతుంటారు అతను కట్ చేయడానికి. జగన్ ప్రభుత్వం అదే చేసింది. పేరుకి డిప్యూటీ సీఎంలు కానీ వాళ్ళకి ఏం పవర్ లేదు. కానీ ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఒక్కరికే పెట్టాడు డిప్యూటీ సీఎం. కాబట్టి పవన్కి అక్కడ కూడా ప్రధాన బాధ్యత కనిపిస్తుంది. అంటే ఈ ప్రభుత్వంలో ముందుగానే పవన్ చెప్పాడు, మేము ప్రభుత్వంలో ఉంటాము, అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంగా కూడా పనిచేస్తామని. టెక్నికల్గా సాధ్యం కాకపోవచ్చు కానీ పొలిటికల్గా సాధ్యం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉమ్మడిగా కొన్ని హామీలు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ సొంతంగా కొన్ని హామీలు ఇచ్చాడు. అవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. ఈసారి చంద్రబాబుని మామూలుగా అయితే నమ్మే పరిస్థితి లేదు చాలా విషయాల్లో. కానీ పవన్ కళ్యాణ్ తోడవడం వల్ల పవన్ కళ్యాణ్ అది కూడా గుర్తించి ఈసారి నేను హామీ ఇస్తున్నాను, నేను బాధ్యత తీసుకుంటాను,